హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లీలావతి టెక్స్టైల్స్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేసి ఉంచుతారు అనన్య, దామిని. ఇక లీలావతి కుటుంబం మొత్తం షాప్కి అయితే చేరుకుంటారు. ఇక అక్కడ ఏర్పాట్లు అన్నీ దామిని, అనన్య ఇద్దరు చూసుకుంటూ ఉంటే లీలావతి మాత్రం షాప్కి కొంచెం బయట వెయిట్ చేస్తూ ఆనంద వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు, అమ్మా, షాప్ ఓపెన్ చేసే వాళ్ళు తొందరగా వచ్చి ఓపెన్ చేస్తే మంచిది, మళ్ళీ వర్జం వస్తుంది, శుభగడియల్లో ఓపెన్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్పడంతో దామిని అయితే లీలావతి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక ఆ దామిని వచ్చి అంటుంది, అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, తొందరగా రా, టైం అయిపోతుంది అని దామిని లీలావతిని పిలుస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉండమ్మా, ఆనంద వాళ్ళు వచ్చేస్తారు అని అయితే లీలావతి వెయిట్ చేస్తూ ఉంటే, నువ్వు రా అమ్మా ఫస్ట్ అని దామిని అయితే లీలావతిని లోపలికి అయితే లాక్కుని వెళ్ళిపోతుంది ఓపెనింగ్ చేసే దగ్గరికి. మరొక పక్కన దర్శన్, శరణ్య, ఆనంద భైరవి ముగ్గురు కూడా కారులో అయితే షాప్ దగ్గరికి వచ్చేస్తారు. కానీ పార్కింగ్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే, మీకు ఎంట్రీ లేదు మేడం, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అయితే వాళ్ళని ఆపేస్తాడు. ఇక వాళ్ళు కిందకి దిగి ఆనంద అయితే అంటూ ఉంటుంది, మేము ఎవరో తెలుసా, నువ్వు లోపలికి వెళ్ళి ఆనంద భైరవి వాళ్ళు వచ్చారని చెప్పు అని శరణ్య అంటూ ఉంటే ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే లోపలికి వెళ్దామని ట్రై చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. అనన్య ఆనంద వాళ్ళ దగ్గరికి వచ్చి, చూసారా మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి మీరు రారు, మిమ్మల్ని రానివ్వను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనన్య వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే షాప్లో ఉన్న లీలావతి అయితే ఆనంద భైరవిని చూసేసి, ఆనంద వచ్చేసావా అని ఆనంద దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళబోతూ ఉంటుంది. మరి మరొక పక్కన అనన్య ఏమో, వెళ్ళు ఈరోజు నీకు జరిగే అవమానం నీ జీవితంలో మర్చిపోలేవు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి ఆనంద భైరవి అనన్య ఏం అవమానం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.